హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సంక్రాంతికి అప్పుడు నేను కొన్ని వీడియోస్ అయితే తీసా, కానీ ఎడిట్ అయితే అసలు చేయలేదన్నమాట. రైతులు ఎంత కష్టపడ్డా వాళ్ళు కష్టపడినంత ఫలితం అయితే వాళ్ళకి దక్కదు. ఎవరో 100లో 1% మాత్రమే కొంచెం లక్కీయెస్ట్ పర్సన్స్ ఉంటారు. ఇక్కడ చూడండి, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇలా చేనుకైతే వచ్చానమాట, వరి చేనుకి నాన్నతో పాటు. ఇక్కడ చూడండి, అంతా ఒక హాఫ్ ఎకరా అంతా ఇలా వడ్లయితే తినేసాయి కొంగలు. ఇక్కడ వచ్చేసి కొంగలు తిన్నాయి. ఇంకొక ప్లేస్ వచ్చి ఇక్కడ చూడండి, అన్ని పందులు ఉంటాయి కదా, పందులన్నీ తొక్కేసాయి అనమాట. ఒక 6 ఎకరం అయితే పోయింది, మొత్తం వేస్ట్ అయిపోయింది అనమాట 6 ఎకరం. ఇది కూడా ఒక వీడియో మీకు జనాలకి చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీశాను. పాపం రైతులకి తగ్గ ఫలితం ఉండదు, పాపం వాళ్ళంతా కష్టపడ్డా ఏం ఫలితం ఉండదు అన్నట్టు ఈ వీడియో చేద్దామని చెప్పి ఎప్పటి నుంచో అనుకున్నా, అది అవ్వలేదు. నాన్ననే పిలిచారనమాట, వీడియో తీద్దురా అని చెప్పి. ఎలా ఉందో చూడండి, పందులు ఎలా తొక్కేసాయి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేసేసి అన్నం కూర చేసేసి ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నాము. అమ్మ పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళారు. అప్పుడు నేను దోశ చేస్తున్నా చూడండి, ఇక్కడ వీడియో తీస్తూ ఉన్నారు మా నాన్న, అందుకే దోశ సరిగా రాలేదు. నార్మల్ టైంలో మంచిగా వచ్చేది, వీడియో తీస్తున్నారు కాబట్టి అది దోశ కొంచెం సరిగా రాలే అనమాట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చూడండి ఎలా వచ్చిందో, అది మ్యాటర్. వీడియో తీస్తున్నాం కదా, అందుకే సరిగా రాలేదు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ దోశ తినేసి నేను నాన్న వెళ్దాం అనుకున్నాం. అంతలోపు పిల్లలు వచ్చేసారు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను. ఇక్కడ మీకోసం ఒక టిప్ చెప్తా చూడండి. దోశలు ఒకరింట్లో చాలా మంచిగా ఉంటాయి, ఒకరింట్లో సరిగా ఉండవు, ఒకరింట్లో మెత్తగా ఉంటాయి, ఒకరింట్లో గట్టిగా ఉంటాయి, ఇలా ఉంటాయి కదా. చాలా సాఫ్ట్గా మెత్తగా దూదిలాగా రావాలంటే ఒక గ్లాసు మినపప్పుకి 5 గ్లాసులు బియ్యం వేయండి, కొన్ని మెంతులు ఒక 6-7 అలా మెంతులు వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు 3 గ్లాసులు వేస్తారు. అలా కాదు, 5 గ్లాసులు బియ్యం వేయండి. మీరు ఎంత గ్లాస్ తీసుకుంటారో అంతమైన 5 గ్లాసులు బియ్యం అండి, చాలా బాగుంటుంది. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇలా వీడియో పని ఉంటుంది కదా అని చెప్పి మార్నింగ్ అన్నము చట్నీ అయితే చేశాను అనమాట. పులగన్నము, దాంట్లోకి వేరుశనగల చట్నీ. సో అది మ్యాటర్. ఇంకా పిల్లలైతే వచ్చేసారు, వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను. ఇక్కడ చూడండి, ఇక్కడ దోశలు ఇలా సాఫ్ట్గా రావాలంటే చెప్పా కదా టిప్, ఒకసారి ట్రై చేయండి. ఒక గ్లాస్ మినపప్పుకి 5 గ్లాసులు బియ్యం ట్రై చేసి చూడండి. అలాగే కొంచెం మెంతులు కూడా వేసుకోండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా పిల్లలైతే వచ్చేసారు, ఆఫ్టర్నూన్ ఇంటికి అయితే వచ్చేసారు, అమ్మ కూడా వచ్చేసింది. ఇంకా మేము ఆ మిషన్ అయితే వచ్చేసిందంట, వరి కోసే మిషన్. మేమైతే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మ కూడా వస్తుంది చూడండి. ఆఫ్టర్నూన్ అయింది, యాక్చువల్గా మార్నింగే వద్దనుకున్నారు, మిషన్ లేట్గా వచ్చింది. సో అలా వెళ్ళేసి అలా కొన్ని వీడియోస్ తీసేసి పెట్టేశాను. 1/2 ఎకరా వరకు వేస్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కొన్ని కొంగలు తినేసాయి, ఆ బొడ్లు వచ్చేసి, ఇంకొన్ని వచ్చేసి పందులు ఫుల్గా దొక్కేసాయి. అలా వేస్ట్ అయిపోయింది. అలా ఉంటుంది రైతుల కష్టాలు. ఇక్కడ నాన్న వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తారు ఇక్కడ విలేజ్లోనే, అండ్ ఇలా వ్యవసాయం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇదంతా 5 ఎకరాలు అంతా వరినే వేశారనమాట. నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు ఇలా మిషన్ ఇలా చేస్తుందని చెప్పి, అందుకు లైవ్లో చూద్దామని చెప్పి అలాగే వీడియో తీద్దామని చెప్పి ఇలా వచ్చేసాను. నా చిన్నప్పుడు షాక్ అవుతూ ఉంటే వరి కోయడానికి మనుషులు అవసరం లేదు, మిషన్సే వస్తాయంట, అదే కోసేసి అదే వడ్లు చేసేసి అదే బియ్యం చేసేస్తుందని చెప్తూ ఉంటే అవునా అన్నట్టు షాక్ అవుతుంటే, ఇప్పుడు లైవ్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వరి అంతా కోసేసి మంచిగా వడ్లు అయితే ట్రాక్టర్లో వేసేస్తుంది అనమాట. ఇలా మిషన్స్, కొత్త మిషన్స్ అయితే అన్నీ వచ్చేసాయి. ఇక్కడ చూడండి మా వరి ఎలా ఉందో, పాప అన్ని కొంగలు తినేసాయి. ఇక్కడ ఈ వీడియో అంతా ఈ వరి గురించే అలా కొంచెం వీడియో అయితే నేను ఇక్కడ పెట్టాను, జస్ట్ రైతు కష్టాలు ఇలా ఉంటాయి అని తెలియజేయడానికి. వ్యవసాయం చేసేవాళ్ళు ఎంతో పెట్టుబడి పెడతారు. 1 lakh పెడితే పాపం 50,000 కూడా ఒక్కొక్కసారి రాదు. వాళ్ళ లక్ బాగుంటే 1 lakh పెడితే 3 lakhs కూడా ఒక్కొక్కసారి వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ ఎవరికి రాదు, ఎవరో ఆ లక్కీయెస్ట్ పర్సన్స్ 1% ఉంటారు పాపం, కొంచెం పెట్టుబడికి తగ్గ ఫలితం వచ్చేది. ఇక్కడ చూసారా, చెప్పా కదా 1/2 ఎకరా పోయిందని చెప్పి. ఇలా ఉంటుంది రైతుల కష్టాలు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో డైరెక్ట్గా బియ్యం అయ్యే మిషన్సే వస్తాయని నా ఫీలింగ్. ఎందుకంటే రైతులు కూడా చాలామంది తక్కువ అయిపోయారు పాపం, వాళ్ళకి వాల్యూ లేదు. రైతు కొడుకుని చెప్పి పిల్లనివ్వట్లేదు, కొడుకునివ్వట్లేదు, అలా అయిపోయింది. చాలామంది సిటీస్కి వెళ్ళి పీజీ పెట్టుకోవడం, హోటల్ రెస్టారెంట్స్ ఇలా మెయింటైన్ చేస్తున్నారనమాట. రైతుల కష్టాలే అదొక అసలు వేరే లెవెల్. అది తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది.